నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి అంటే చాలామంది పైరసీ లవర్స్కి చాలా ఇష్టం. ఆయన అరెస్ట్ అయిపోతే ఇప్పుడు దేశం అంతా ఏదో అల్లకల్లోలం అయిపోయినట్టుగా కొంతమంది ఆందోళన చేస్తున్నారు సోషల్ మీడియాలో. కొంతమంది ఏమో ప్రొడ్యూసర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఆయన చేసింది కరెక్ట్ కాదు, మాకు వందల కోట్ల నష్టాన్ని మిగిల్చారు అని చెప్పి. సో ఆయన వేరే దేశాల్లో ఉంటూ ఇలా పైరసీ చేసి తన ఒక చిన్న ప్యాషన్ని, తన ఇష్టాన్ని కొన్ని కోట్ల లాభాలుగా మార్చుకున్న రవిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో ఆ అరెస్ట్ ఇప్పుడు తన తర్వాత ఏముంటుంది, తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, సో అరెస్ట్ ఎందుకు చేశారు, ఏ సెక్షన్ల కింద తనను అరెస్ట్ చేశారు, అండ్ తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అవన్నీ మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయ నిపుణులు సుంకర నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, రవిని ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, ఆయనకి పైరసీ కాపీరైట్స్ ఇష్యూస్ కింద ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఈ ఐబొమ్మకి సంబంధించి రవి అనే వ్యక్తిని హైదరాబాద్కి సంబంధించిన పోలీసు వాళ్ళు సిపి సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే కనుక అతని మీద ఒక చీటింగ్ అనే సెక్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అది వచ్చేసి బిఎన్ఎస్ ప్రకారం, అదేవిధంగా ఐటీ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది 65 అన్నీ కూడా. ఈ సెక్షన్స్, ఈ రెండు సెక్షన్స్ ఏం చెప్తాయి అంటే కనుక ఐటీ యాక్ట్లకు సంబంధించి మన యొక్క అనుమతి లేకుండా మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరైనా తీసుకొని దాంతో ఏదైనా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేస్తే కనుక దానికి పడే శిక్ష గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత కాపీరైట్ యాక్ట్ గురించి కూడా పెట్టడం జరిగింది. ఈ అన్ని సెక్షన్స్ మనం చూసుకున్నట్టయితే కనుక ఇవన్నీ కూడా బిలో 7 years పనిష్మెంట్ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్. అది శిక్షలు ప్రూవ్ అయితే కోర్టులో. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం ఏంటి అని అంటే కనుక 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఆస్కారం ఉన్నటువంటి నేరాల్లో అరెస్టు అవసరం లేదు. ఏం చేయాలి అని అంటే కనుక ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ ప్రకారం 35(3) బిఎన్ఎస్ఎస్, అదే పాత చట్టం అయితే కనుక సిఆర్పిసి 41A ప్రకారము నోటీసు ఇచ్చి విచారణకి వచ్చే విధంగా ఆ యొక్క నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తికి మీరు ప్రవర్తించాలి అని చెప్పని కూడా పోలీసు వాళ్ళకి దిశానిర్దేశం అనేది చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఐబొమ్మ రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధించిన మ్యాజిస్ట్రేట్ వారు ఆ జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా కోర్టు కూడా 5 రోజుల కస్టడీని ఏదో ఇచ్చారు అని చెప్పని కూడా నేను మీడియా ద్వారా చూడటం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకించి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఈ ఐబొమ్మ సైట్ను రన్ చేసే రవి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు అనేది పక్కన పెడితే లీగల్గా మనకి పోలీసు వాళ్ళు వెల్లడించిన వివరాల ప్రకారము టెక్నికల్గా ఈ కేసు రేపు కోర్టులో ఎంతవరకు నిలబడుతుంది అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. సో ఈరోజు ఏదో హడావిడి చేసి అరెస్ట్ చేసినంత మాత్రం మనకు సరిపోదు. ఇటువంటి నేరాలు నిజంగా అతను చేసినట్లయితే కనుక మరే వ్యక్తి కూడా ఈ విధంగా ఇటువంటి నేరం చేయకుండా ఉండాలి అని అంటే కనుక పోలీసు వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి అభియోగ పత్రం, నేర అభియోగ పత్రం అంటారు, ఛార్జ్షీట్ అంటారు, అది సంబంధించిన కోర్టులో వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అరెస్టు చేశారు, కొన్ని హార్డ్ డిస్క్ అని పెట్టడం జరిగింది. ప్రప్రథమంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక సిపి గారు చెప్తున్న విషయము, ఇతను విశాఖపట్నం వాస్తవ్యుడు, కానీ కరేబియన్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక స్టేట్లో ఇతను సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఈ అబౌవ్ 88 lakhs సమ్ చేంజ్ ఎంతో అమౌంట్ కూడా పే చేసి అతను ఇక్కడ భారతదేశం యొక్క పౌరసత్వం వదులుకొని అక్కడ పౌరసత్వం తీసుకున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ అతను ఏంటి, భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, పక్క దేశానికి సంబంధించిన వ్యక్తి, ఫారినర్. సో ఒక ఫారినర్కి సంబంధించిన అరెస్టు ఏ విధంగా జరగాలి, ఒక క్రైము అబ్రాడ్లో జరిగినప్పుడు, ఫారిన్లో జరిగినప్పుడు. ఎందుకు ఫారిన్లో జరిగింది అని అంటే కనుక ఇక్కడ మనము అదే ప్రెస్ మీట్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి అంటే కనుక ఇతను ఈ యొక్క మూవీస్ని పైరసీ ఎక్కడ చేస్తున్నాడు అని అంటే కనుక కరేబియన్ ఐలాండ్లో, నెదర్లాండ్స్లో, ఫ్రాన్స్లో, ఈ విధంగా బయట కొన్ని దేశాల్లో కొంతమంది వ్యక్తులను పెట్టుకుని ఇతను అక్కడి నుంచి కూడా అక్కడ ఐపీ వాడుకుంటా సినిమాస్ అప్లోడ్ చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. మరి నేరం ఎక్కడ జరిగిందండి? వాళ్ళ వర్షం ప్రకారం వేరే దేశాల్లో జరిగింది. మరి ఇక్కడ కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారండి? బయట దేశాల్లో జరిగిన నేరాలకి ఇక్కడ కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనకి దిశ ఇన్సిడెంటు, ఢిల్లీలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ అధికారులు అప్పటి వరకు కూడా ఏం చేసేవాళ్ళు అని అంటే కనుక వేరే ఎక్కడైనా సరే వాళ్ళకి సంబంధించిన ప్రాంతం కాకుండా ఆ జ్యుడిషియల్కి వెళ్ళి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇది మా పరిధిలోకి రాదు, పోయి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వని చెప్పని అనేవాళ్ళు.
దాని తర్వాత జస్టిస్ వర్మ సిఫార్సు మేరకు జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు. జీరో ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు వరకు ఎంతమంది పోలీసులు రిజిస్టర్ చేస్తున్నారు? ఇది మాకు సంబంధం లేని విషయం, వెళ్ళి సంబంధించిన పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి రోజుకు 100 ఫిర్యాదులు ఇస్తే 98 ఫిర్యాదులు వెనక పంపుతున్నారు. 1-2 ఫిర్యాదులు ఏదో అడ్వకేట్స్ లేదంటే పొలిటికల్ ప్రెషర్ ఉన్న దాంట్లో జీరో ఎఫ్ఐఆర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రిజిస్టర్ చేస్తున్నారు. సరే, లెట్ అస్ అస్యూమ్ జీరో ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేశారని చెప్పి అనుకుందాం. ఈ క్రైమ్ కూడా ఇప్పుడు దీన్ని కరేబియన్కి పంపిస్తారా? ఆ ప్రభుత్వంతో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పని? అంటే జస్ట్ అడు టెక్నికల్ పాయింట్ నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే కనుక, అంటే ఇక్కడ పోలీసు వాళ్ళకి ఈ యొక్క క్రైమ్ని రిజిస్టర్ చేసే అధికారం లేదా అని చెప్పని మీరు ఒక ప్రశ్న వేయొచ్చు. అబ్సల్యూట్లీ ఉంది. కానీ క్రైమ్ ఎప్పుడు రిజిస్టర్ చేయాలి, ఎప్పుడు చేయాలి అని అంటే కనుక పాత సిఆర్పిసిలో 188, కొత్త బిఎన్ఎస్ఎస్లో 208 సెక్షన్ ప్రకారము అఫెన్స్ కమిటెడ్ అవుట్ సైడ్ ది ఇండియా అని చెప్పని అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముందస్తు అనుమతి తీసుకోవాలి అని చెప్పని ఆ సెక్షన్ చెప్తున్నాయి బిఎన్ఎస్ఎస్లో ఉన్న 208. మరి సంబంధించిన పోలీస్ అధికారులు ఈ 208 బిఎన్ఎస్ఎస్ ప్రకారము సంబంధించిన రవి మీద కేసు రిజిస్టర్ చేసే ముందు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా అనేది ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఉంటుందా? ఉండదు. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, రేపు కోర్టులో కేసు ప్రూవ్ అవ్వాలి అని అంటే కనుక ఈ యొక్క నేరం అంతా కూడా ఇతను అలాంగ్ విత్ ఇతని యొక్క అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క తెలుగు సినిమాస్ కానీ, హిందీ కానీ, మలయాళం కానీ, XYZ సినిమాలు వీళ్ళు పైరసీ చేసి అప్లోడ్ చేసి హెచ్డి ప్రింట్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చి తద్వారా ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టం చేకూరుస్తున్నారు అనేది వాళ్ళ యొక్క వాదన. ఈ వాదనని ఎట్లా వాళ్ళు ప్రూవ్ చేస్తారు? ఎందుకు అంటే కనుక ఇంటర్నెట్ IP అడ్రస్, ల్యాప్టాప్ అంతా కూడా ఆ యొక్క దేశాలకు సంబంధించిన సర్వర్ అనేది వాడటం జరుగుతుంది. ఇక్కడ కొన్ని డిస్క్స్ ఉన్నాయి అని చెప్పని అంటున్నారు. లెట్ అస్ అస్యూమ్ డిస్క్ వాళ్ళు స్వాధీనం చేసుకుని ఉండొచ్చు. డిస్క్స్ ఈ రవి అని చెప్పని ఎట్లా ప్రూవ్ చేస్తారు? అంటే ఈ డిస్క్స్ అన్నీ కూడా సీరియల్ నెంబర్స్ ఉంటాయి ప్రతి ఒక్క డిస్క్కి. ఈ సీరియల్ నెంబర్ బేస్ చేసుకుని ఈ రవి అనే పేరుతోటి కొన్న ఇన్వాయిసెస్ ఏమన్నా ఉన్నాయా? ఎక్కడ కొని ఉంటాడు? అక్కడ కొని ఉంటాడు. మరి అక్కడ అమ్మిన వ్యక్తిని రేపటిన విట్నెస్ బాక్స్లో కూర్చోబెడతారా పోలీస్ అధికారులు? కూర్చోబెట్టలేరు కదా. ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తీసుకోండి. ఏం జరిగింది? ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడు, బ్లూ కార్నర్ నోటీసులు అని చెప్పని అన్నారు. సంవత్సరం రోజులు కోర్టు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటీసులు పంపించి తీసుకుని వచ్చారు. సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది, అరెస్ట్ చేయొద్దు అని చెప్పని, విచారణకు రమ్మని చెప్పని అన్నారు. విచారణకి వెళ్ళారు. ఏం ప్రూవ్ చేశారు మీరు? డిస్క్స్ అన్ని కూడా మూసిలో పండి అని చెప్పని అన్నారు. అంతెందుకండి, సైబర్ సెక్యూరిటీకి వెళ్ళి 4 లక్షల రూపాయలు పోయాయి అని అంటే కూడా ఎవరు పట్టించుకునేది దిక్కులేదు. వేరే దేశం నుంచి సూపర్, నిజమైన జర్నలిస్ట్ లాగా మాట్లాడారు. ఎందుకంటే డబ్బా జర్నలిస్టులు ఎక్కువైపోయారు నవ్వే డేస్. అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసులు, పొలిటీషియన్ ఏ ప్రెస్ మీట్ పెడితే దానికి భజన కొట్టేటోళ్ళు ఎక్కువైపోయారు. యు ఆర్ ద రియల్ జర్నలిస్ట్ అండి. నేను చూస్తున్నాను నవ్వే డేస్. కరెక్ట్ చెప్పారు. ఈ రోజుకు 50,000, 10,000, ₹1,00,000 పోయినాయి అని అంటేనే మీరు జాగ్రత్తగా ఉండాలి కదండి. అట్లా పోగొట్టుకుంటారు. నీ పార్ట్ ఆఫ్ డ్యూటీ ఏంటి? నేరం జరిగినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి సంబంధించిన వ్యక్తులను తీసుకుని వచ్చి కోర్టు ముందు కూర్చోబెట్టి పనిష్మెంట్ చేయాల్సిన బాధ్యత బీయింగ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ పోలీస్ అధికారులకు ఉంది. చేస్తున్నారండి అనేస్తారు ఈజీగా. ఎగ్జాక్ట్లీ. రాదు, ఆ క్రైమ్ అంతా అక్కడ జరుగుతుంది, మనం పట్టుకోలేమంటారు. అంత ఎందుకండి, నేపాల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డుల కింద ఉండి ఇక్కడ చంపేసి బీహార్ నుంచి నేపాల్ పోతే వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు. పక్కన నుంచి కష్టమైపోతుందని చెప్పి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీటిలో పేపర్లో మనం చూస్తున్నాం కదా. అటువంటిది ఎక్కడో కరేబియన్ కూర్చున్న ఈ రవి అక్కడి నుంచి అప్లోడ్ చేశాడు అని చెప్పని ఈరోజు సినిమా హీరోలందరినీ కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి 2-3 వీడియోలు రిలీజ్ చేసి అయిపోయింది అని అంటే కనుక రేపు బయటికి రాడా? ఇక డైరెక్ట్ ఉరిశిక్ష చేస్తారా అండి? బయటికి రాడా? బయటికి వచ్చినాక ఆయన దేశానికి వెళ్దా? గతంలో కూడా దీనిపైన బ్యాన్స్ వచ్చాయి కదండి. బ్యాన్ చేశారు, మళ్ళీ తను వేరే IP అడ్రస్ నుంచి మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారని కూడా విన్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా డార్క్ వెబ్ అని చెప్పని ఇంటర్నెట్లో, అంతర్జాలంలో ఏముంటుందంటే డార్క్ వెబ్ అంటే దానికి IP అడ్రస్ కానీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ కానీ, DNS కానీ, స్టాటిస్టిక్స్ అనమాట, అడ్రస్ అవి ఏమీ ఉండవు. సో మీకు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు, నేను కావాలంటే నేను కొనుక్కోవచ్చు. అది ప్రతి ఒక్క ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్కి కూడా దాని యొక్క అడ్రస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే యూరోప్ అని, పాకిస్తాన్ అని చెప్పని అట్లా చూపించుకుంటూ ఉంటుంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, ఈ పైరసీ చేసేవాళ్ళు, ఈ ఇంటర్నెట్కి సంబంధించిన ఏదైతే సైబర్ క్రైమ్స్ చేస్తారో వీళ్ళందరూ కూడా డార్క్ వెబ్లో, ఈ నీలి చిత్రాలు అప్లోడ్ చేసేవాళ్ళు, ఈ బ్లూ ఫిల్మ్ సైట్స్ రన్ చేసే వాళ్ళు డార్క్ వెబ్లో వాళ్ళు స్పేస్ కొనుక్కుంటారండి. కొనుక్కొని దాని ద్వారా రన్ చేస్తూ ఉంటారు. ఈరోజు వీళ్ళు చెప్తున్న ఒక ప్రధానమైన అంశం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ ఆడే విధంగా యువతని ఆ వైపు మళ్ళిస్తున్నారు అని చెప్పని అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక తెలంగాణలో బెట్టింగ్ అనేది ఆన్లైన్ ద్వారా కానీ అదేవిధంగా ఫిజికల్గా కానీ ఆడటం అనేది నేరం. అయితే ఆ నేరానికి సంబంధించి శిక్ష ఏముంటుందో తెలుసా అండి? ఎవరైనా పట్టుబడితే Section 3, Section 4 ఆఫ్ ది గేమింగ్ యాక్ట్ అని అంటారు. అంటే
గేమింగ్ యాక్ట్ అని చెప్తారు. సెక్షన్ 3, సెక్షన్ 4 ఈ 2 సెక్షన్స్ పెడతారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ 2 సెక్షన్స్ కూడా 6 నెలల వరకు 500 రూపాయల ఫైన్ పడేటువంటి సెక్షన్స్. దానివల్ల ఏమవుతుందంటే నేను 1,00,000 కోట్ల బెట్టింగ్ ఆడతాను, పోలీసుడు వచ్చి నన్ను పట్టుకున్న తర్వాత నేను స్టేషన్కి పోతా, నోటీస్ ఇస్తాడు. నోటీస్ ఊరికి ఇవ్వలేండి, ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకుని ఇస్తాడు. కానీ తీసుకుని నేను బయటకు వచ్చి మళ్ళీ బెట్టింగ్ ఆడతా. కానీ ఇక్కడ పెట్టాల్సిన సెక్షన్స్ ఏంటి? ఈ విధంగా ఎవరైతే కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తున్నారో 111 సెక్షన్ కింద పెట్టాలి, బిఎన్ఎస్లో ఉన్న సెక్షన్స్. కానీ పోలీస్ అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళకి అమ్ముడిపోయి ఈ సెక్షన్స్ పెట్టరు. అంతెందుకండి, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, 23 కోట్ల రూపాయలు ఒక్క క్లయింటే బెట్టింగ్లో పోగొట్టుకున్నాడండి 2 నెలల క్రితం. బెట్టింగ్లో పోగొట్టుకుంటే అతన్ని నేను సైబర్ క్రైమ్స్కి తీసుకుని వెళ్ళి 23 కోట్లు పోగొట్టుకున్నాడంటే 23 కోట్లు పోగొట్టుకున్నావా, సిగ్గు లేదు, పైసలు ఎడికలు తెచ్చినాయి నీకు అని అంటున్నారు తప్ప క్రైమ్ రిజిస్టర్ చేయమంటే మాకు అధికారం లేదండి, మాకు 1 year వరకే చేస్తాము అని ఒక ఇన్స్పెక్టర్ అంటాడు. ఇంకో ఇన్స్పెక్టర్ వచ్చి ఇది 3 and 4 తీసి పక్కన పడేయండి ఇవన్నీ దొరుకుతాయి అని ఇంకొకటి అంటాడు. హైకోర్టుకి వెళ్ళి ఈడీ కంప్లైంట్ ఇచ్చి హైకోర్టులో రిట్టేస్తే అప్పుడు వాళ్ళు 111 సెక్షన్స్, అదేవిధంగా ఐటీ యాక్ట్, అదేవిధంగా చీటింగు, అదేవిధంగా గేమింగ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసి కూడా 45 రోజులు అవుతుంది. ఎక్యూజ్డ్ తెలుసు, ఎక్కడ ఉంటాడో తెలుసు, వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు వరకు అతను అరెస్ట్ చేయలేదు. అతను నిన్న కాక మొన్న యూఎస్కి వెళ్ళాడు, న్యూయార్క్కి. ఇప్పుడు కూడా బెట్టింగ్ రన్ చేస్తున్నాడు. నేను కూడా డెమాన్స్ట్రేట్ చేయించడానికి ఆ బెట్టింగ్ కూడా ఆడి పోలీస్ అధికారుల ముందు చూపించాను. ఇప్పుడు వరకు అరెస్ట్ లేదు. ఎందుకంటే కనుక పెద్ద మొత్తంలో లంచాలు వాళ్ళకి అందుతున్నాయి. ఆ పేరు కూడా నేను చెప్తాను, నాగాచారి అని చెప్పాను ఉంటాడు ఉప్పల్లో సైబర్ క్రైమ్కి సంబంధించి. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ మీద నిషేధం విధించాలంటే కనుక ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు కదా, మరి వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్ అయిపోతుంది కదా. అంటే సామాన్యుడికో చట్టము సెలబ్రిటీకో చట్టం లేదు కదండి రాజ్యాంగంలో. ఎవరు తప్పు చేసినా కూడా అదే కదా. ఈరోజు ఈడీ క్వశ్చన్ చేస్తుంది, ఈడీ కూడా పిలిపించి మాకు తెలియక చేసాము, ఇక నుంచి చేయము. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. మీకు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా తప్పే. అంత పెద్ద హోదాల్లో ఉండి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అయ్యి ఉండి సిపి స్థాయి వ్యక్తులతో కూర్చున్న వ్యక్తులు తెలియక చేశాంలే అంటే కనుక నేను మర్డర్ చేస్తా అప్పుడు ఎవరినో తెలియక చేశానులే ఆవేశంలో అంటే వదిలేస్తారా నన్ను? ఒక వ్యక్తి రేప్ చేస్తాడు, ఆవేశంలో చేశాను అని చెప్పని అంటాడు, వదిలేస్తారా? సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఫిలిం ఇండస్ట్రీ లాస్ అయిపోతుంది. ఎస్ ట్రూ, ఐ డూ అగ్రీ విత్ దెమ్, లాస్ అయిపోతుంది. ఏమైందండి, 12 మంది సెలబ్రిటీస్ మీద బీఆర్ఎస్ గవర్నమెంట్లో డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పని కంటిన్యూ అకున్ సబర్వాల్ గారి ఆధ్వర్యంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆధ్వర్యంలో పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగింది. వాళ్ళు వచ్చారు, వెళ్ళారు, ఆ జ్యూస్ తాగారు, ఈ జ్యూస్ తాగారు అని చెప్పన్నారు, వాళ్ళ యొక్క నెయిల్స్ తీసుకున్నామని చెప్పన్నారు, హెయిర్ శాంపుల్ తీసుకున్నామని చెప్పన్నారు. 2-3 సంవత్సరాలు ఆ కేసును రన్ చేశారు. లాస్ట్కి ఏం తేల్చారండి? ఏం తేల్చలేదు. ఈడీ ఎంటర్ అయ్యింది, ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది, పిలిపించింది, ఏం తేల్చారండి? ఏం తేల్చలేదు. ఈరోజు మరి సెలబ్రిటీకి సంబంధించి డ్రగ్స్ కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇంత కఠినంగా ఉండి పిల్లల భవిష్యత్తును నాశనం చేసే విధంగా డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పని, దానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే ప్రధానమైన కారణాలని చెప్పని, ఫామ్ హౌస్లో వాళ్లే పార్టీలు, డ్రగ్స్ కల్చరు, గోవాళ్ళు అన్నీ అని చెప్పి పట్టుకుని విచారణ జరిపి ఈ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈరోజు అతను అప్లోడ్ చేశాడు అది అని చెప్పని అంటున్నారు. తప్పు చేసిన ఎవరైనా కూడా, సుంకర్ నరేష్ తప్పు చేసినా కూడా తీసుకెళ్ళి లోపల వేయాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. లా మాట్లాడతాడు, లా తెలుసు కదా అని చెప్పని ఎగ్జామ్షన్స్ ఉండకూడదు. నేనేమంటున్నా అంటే ఇన్వెస్టిగేషన్ చేసే అధికారి ఇన్వెస్టిగేషన్లో పక్కదోవ పట్టినా కూడా, పక్కదోవ పట్టించే విధంగా చేసినా కూడా అతను కూడా తీసుకెళ్ళి లోపల వేయాలి. వేసే దమ్ము ధైర్యం ఉంటే టేకప్ చేయండి. ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పాపం సామాన్య ప్రజలండి, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా పెద్ద రాకెట్ని చేంజ్ చేశారని చెప్పని అనుకుంటారు. ఇక్కడ వరకే ఉంటుంది. రేపు ఇంకొక హీరోయిన్ ఎవరో హీరోతోనో ఇంకో ప్రొడ్యూసర్తోనో ఎక్కడో దొరుకుతుంది. మళ్ళీ ఈ డైవర్షన్ అంతా అక్కడికి వెళ్తుంది, ఈ కేసు ఎగిరిపోతుంది. ఈ రవి బయటకు వస్తాడు, హ్యాపీగా బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో నెదర్లాండ్స్ వెళ్తాడు, కరేబియన్ ఐలాండ్కి వెళ్తాడు. ఇప్పుడు ఐ బొమ్మ అన్నాడు కదా, అక్కడ యూ బొమ్మ అంటాడు, ఎన్ బొమ్మ అంటాడు, నా బొమ్మ అంటాడు, ఇష్టం వచ్చిన బొమ్మ, లేదంటే కనుక రంగు పడుద్ది అంటాడు, ఇంకొక 100 సైట్లు కొంటాడు, మళ్ళీ అప్లోడ్ చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? సో దయచేసి లాలో అయితే ఏం చేయలేరంటారా? లాలో ఇలాంటి లొసుగులు ఉండడం వల్లనే చేయలేకపోతున్నారా, లేకపోతే ఈరోజు 20/11/2025 నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ స్టోర్ చేసి పెట్టండి. సంవత్సరం తర్వాత కానీ, 2 సంవత్సరాల తర్వాత కానీ, 3 సంవత్సరాల తర్వాత కానీ సదరు రవి అనే వ్యక్తి నిరపరాధి అని చెప్పని బయటకు వచ్చిన తర్వాత ఈ ఇంటర్వ్యూని ఆ ఇంటర్వ్యూని పక్కన వేయండి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.